ఎలక్షన్స్ లో ఉపయోగించే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్లని హ్యాక్ చేస్తున్నారు. అలాంటిది ఒక చిన్న రూమ్ లో ఉన్న ఈవీఎంలను హ్యాక్ చేయడం ఒక లెక్క అనుకోవచ్చు. మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసినంత ఈజీ కాదు ఈవీఎంలను హ్యాక్ చేయడం అంటే. అసలు ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉంటుంది. అందుకోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించడానికి ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఈవీఎంలను ఉపయోగిస్తుంది. ఈ 3 మెషిన్స్ ను కలిపి ఈవీఎం అంటారు. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ప్రిసైడింగ్ ఆఫీసర్ తో ఉండే కంట్రోల్ యూనిట్ మాస్టర్, ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఉండే బ్యాలెట్ యూనిట్ అండ్ వివిపిఏటి స్లేవ్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ లో ఉన్న బ్యాలెట్ బటన్ ను ప్రెస్ చేస్తే బ్యాలెట్ యూనిట్ ఆన్ అవుతుంది. ఆ బ్యాలెట్ యూనిట్ లో మీరు మీ ఫేవరెట్ పార్టీకి ఓటు వేయగానే ఒక లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. అంటే మీ ఓటు రిజిస్టర్ అయిందని అర్థం. పక్కనే ఉన్న వివిపిఏటి లో మీరు ఓటు వేయాలనుకున్న పార్టీకే ఓటు పడిందో లేదో 7 సెకండ్స్ డిస్ప్లే లో చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంలను హ్యాక్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఒక స్టాండ్ అలోన్ మషిన్. దీనికి వైఫై, బ్లూటూత్, ఇంటర్నెట్ తో ఎలాంటి ఎక్స్టర్నల్ కనెక్షన్స్ ఉండవు. ఇది ఒక బ్యాటరీతో పనిచేస్తుంది. మరి అప్పుడు ఈవీఎం మషిన్ యొక్క ఫిజికల్ యాక్సెస్ ఎవరికైనా దొరికితే వాళ్ళు ట్యాంపరింగ్ చేయవచ్చు కదా. ట్యాంపరింగ్ అంటే ఎవరైనా కంట్రోల్ యూనిట్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న చిప్ ను చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని. కానీ ఎలక్షన్ కమిషన్ 2023 సెప్టెంబర్ 7న ఈవీఎంలను హ్యాక్ చేయడమే కాదు ట్యాంపరింగ్ కూడా చేయలేరు అని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఎవరైనా అధికార పార్టీకి ఫేవరబుల్ గా చిప్స్ ను మ్యానిపులేట్ చేయొచ్చని అపోజిషన్ పార్టీలు కామెంట్ చేస్తూ ఉంటాయి. కానీ అది కూడా అసాధ్యమట. నామినేషన్ ప్రాసెస్ కు ముందు వరకు ఎలక్షన్స్ లో ఎవరు నిలబడుతున్నారు, బ్యాలెట్ యూనిట్ లిస్ట్ లో క్యాండిడేట్స్ నేమ్స్ ఏ సీక్వెన్స్ లో ఉంటాయి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ముందే స్పెసిఫిక్ క్యాండిడేట్ కి ఫేవరబుల్ గా ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం టెక్నికల్లీ ఇంపాసిబుల్. ఈ ఈవీఎంలు రెడీ అయిన తర్వాత వాటిని ఒక సెక్యూర్డ్ వేర్ హౌస్ లో ఉంచుతారు. తర్వాత ర్యాండమైజేషన్ ప్రాసెస్ లో వాటిని పోలింగ్ బూత్ లకు తరలిస్తారు. అంటే ఏ మెషిన్ ఏ పోలింగ్ స్టేషన్ కి వెళ్తుందనే విషయం కంపెనీ వాళ్ళకు కూడా తెలియదు. అంతేకాకుండా ఈవీఎం మెషిన్లను వేర్ హౌస్ కు పంపించడానికి ముందే ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ తో టెస్ట్ ఓటింగ్ చేయిస్తుంది. ఓటింగ్ కి ముందు అండ్ ఓటింగ్ కి తర్వాత ఈవీఎంలను ఒక స్టోర్ రూమ్ లో ఉంచుతారు. దానికి 24/7 ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఈవీఎంలు 24/7 సీసీటీవీ కెమెరా కంట్రోల్ లో ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ వేసిన స్పెషల్ సీల్ తో ఆ రూమ్ ను లాక్ చేస్తారు. ఎప్పుడైతే ఆ రూమ్ ను ఓపెన్ చేస్తారో ఆ తర్వాత జరిగే ప్రతి ప్రాసెస్ లో పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. ఈవీఎం మషిన్ల లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలు ఉంటుంది. 2024లో ఈవీఎం M3 మోడల్ ను యూజ్ చేశారు. ఈ మోడల్ లో హ్యాకింగ్ అండ్ ట్యాంపరింగ్ చేయకుండా ఉండడానికి కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. M3 మోడల్ లో అనాథరైజ్డ్ యాక్సెస్ డిటెక్షన్ మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేశారు. ఎవరైనా కంట్రోల్ యూనిట్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మెషిన్ ఆటోమేటిక్ గా డెడ్ అయిపోతుంది. ఈ ఈవీఎం మషిన్లను ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్లేటప్పుడు ట్యాంపరింగ్ బారిన పడకుండా ట్రాకింగ్ సాఫ్ట్వేర్ లను కూడా ఇన్స్టాల్ చేశారు. దానివల్ల ఈవీఎం లొకేషన్ అండ్ మూవ్మెంట్ లను కంటిన్యూస్ గా మానిటర్ చేయవచ్చు. ఈవీఎం లో ఉన్న ఇలాంటి స్ట్రాంగ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల 2017లో ఎలక్షన్ కమిషన్ ఎవరైనా ఈవీఎం మషిన్లను హ్యాక్ చేయండి అని పొలిటికల్ పార్టీలకు ఓపెన్ ఛాలెంజ్ చేసింది. కానీ దానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.